మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. మనలో చాలా మంది కాన్స్టిపేషన్, మలబద్ధకంతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు కదండి. ఈ సమస్యను బాగా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నాం, చిన్న నుంచి పెద్దవారి వరకు. ఎందుకు ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నామో తెలియజేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ సార్, చాలా పెరిగిపోతున్నాయి సార్ మలబద్ధకం ఇష్యూస్, కేసెస్ ఎక్కువగా. ఏంటి, ఎక్కడ తప్పిదాలు చేస్తున్నారు పర్సన్స్ అంతా కూడా, ఏం చెయ్యాలి అంట? దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ సార్. కాన్స్టిపేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఆహారం కూడా అంటే మన ఇంటెస్టైన్ లో కదులుతూ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అట్ వేరియస్ లెవెల్స్ పనిచేస్తూ ఉంటాయి. సో అంటే అది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అవ్వచ్చు, లివర్ జ్యూస్ అవ్వచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ జ్యూస్ అన్ని కలిసి మనం లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు, అంటే లార్జ్ ఇంటెస్టైన్ పని ఏంటి అంటే ఆటోమేటిక్గా మన వాటర్ కాన్ని తీసేస్తూ ఉంటుంది. అందుకని మన డైట్ కరెక్ట్గా అంటే కోలన్కి ఎంటర్ అయ్యే లోపల సరైన వాటర్ కంటెంట్ ఉండాలి, సరైన ఫైబర్ కంటెంట్ ఉండాలి, మన బాడీ యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఓల్డ్ ఏజ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు, ఒకవేళ ఏంటంటే వాళ్ళకు డైజెషన్ సరిగ్గా లేనప్పుడు మోషన్ కదలిక అనేది స్లో అయిపోతుంది. కాబట్టి విత్ ఏజ్ మన ఇంటెస్టైనల్ మొటిలిటీ స్లో అయిపోతుంది. కాబట్టి పెద్ద వయసులో చాలా కాన్స్టిపేషన్ సఫర్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వయసు పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ వల్ల రకరకాలైన మందులు వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ మందులు కూడా కాన్స్టిపేషన్ కాజ్ చేసేస్తూ ఉంటుంది. సో కొంతవరకు చెప్పాలి అంటే చిన్న పిల్లల నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలు తాగే పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా కాన్స్టిపేషన్ రావచ్చు. సో దాన్ని మనం ఏజ్ వైజ్ మనం చూసుకున్నాము అంటే, చిన్న పిల్లల్లో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి డైటరీ అంటే మనం ఏం చెప్పాలంటే సరైన స్టూల్ కల్చర్ మనం నేర్పించాలి. అంటే మోషన్ లేవగానే పొద్దున వెళ్ళటము, అంటే టాయిలెట్ ట్రైనింగ్ అంటాం, టాయిలెట్ ట్రైనింగ్ నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ నేర్పించినప్పుడు ఏంటంటే పొద్దున్న లేసేస్తూ ఉంటారు, బస్సు వచ్చిందని పరిగెడుతూ ఉంటారు, సో వాటర్ తాగరు, బ్రేక్ఫాస్ట్ చేయరు. అలా వెళ్ళినప్పుడు దే ఫర్గెట్, అండ్ నెక్స్ట్ డే అయ్యేటప్పటికి ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్లో మోషన్ ఎక్కువసేపు ఉంటుందో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి స్టూల్ చాలా హార్డ్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీరు మిడిల్ ఏజ్లో చూసారు అనుకోండి, ఇట్ కెన్ బి బికాస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంటెస్టైన్ స్లో అవ్వచ్చు, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారంలో అంటే ఫైబర్ కంటెంట్ అసలు లేదనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనం చూసామంటే లైక్ ఎప్పుడైతే మనం హై ప్రోటీన్ డైట్ మాత్రమే తీసుకొని ఫైబర్ యాడ్ చేయలేదు అనుకుంటే, ఇప్పుడు కొలానిక్ క్యాన్సర్స్ అన్ని కూడా ఫైబర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో పెద్ద పేగు క్యాన్సర్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన మ్యూకోసాకి స్టూల్ కాంటాక్ట్ టైం పెరిగిపోతుంది. సో అందుకని ఇప్పుడు కాన్స్టిపేషన్ అవ్వకుండా స్టూల్ కాంటాక్ట్ విత్ ద ఇంటెస్టైన్ తగ్గిపోవాలి అంటే మనకు న్యాచురల్గా మోషన్ జరగాలి. దాంట్లో అడిక్వేట్ ఫైబర్ కాంటెంట్ తప్పకుండా తీసుకోవాలి. అడిక్వేట్ ఫైబర్ కాంటెంట్ అంటే ఇప్పుడు మనం చూసాము అంటే అది మనం నార్మల్గా తీసుకునే డైట్ నుంచి, అంటే వెజిటేబుల్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అవ్వచ్చు. యూజువల్గా ఏంటి సీజనల్ ఫ్రూట్స్ అంటాం, ఏది అవైలబుల్ అది తీసుకోవడం చాలా మంచిది. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే అన్నీ అంత బాగా పని చేయకపోవచ్చు. అంటే ఫ్రూట్స్ లైక్ పపాయ కానీ, ఆరెంజెస్ విత్ పల్ప్ కానీ, మస్క్ మెలన్ కానీ, తర్బూజ్ హై ఫైబర్. కాకపోతే వాళ్ళకి దంతాలు ఉండవు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే అది మ్యాష్ చేసేసి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఓల్డ్ ఏజ్ లో. ఇంకోటి ఏంటంటే యాక్టివిటీ. ఎందుకంటే ఫిజికల్ చాలా మంది ఏమనుకుంటారంటే నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, లేకపోతే నేను నడవలేను అని. కానీ తప్పకుండా మన యాక్టివిటీ చేసే వాళ్ళకి బౌల్ మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఈ యాక్టివిటీ చేయటం అంటే ఎంత ఓపిక ఉందో అంత, మేబీ 10 minutes 15 minutes. చాలా మందికి మనం ఏం ఎడ్యుకేట్ చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మేబీ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ఆర్ గ్లాస్ ఆఫ్ ఎనీథింగ్ అంటే తీసుకొని మీరు వాకింగ్ అట్లా వెళ్ళటం మొదలు పెడితే ఆటోమేటిక్గా కొంతవరకు బౌల్ మోటిలిటీ వచ్చేసి కాన్స్టిపేషన్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సో అందుకని ఇప్పుడు మన నార్మల్ పర్సన్ మనం చెప్పేటప్పుడు ఒక వాటర్ మూవ్మెంట్ జరగాలి మన ఇంటెస్టైన్లో అంటే సరైన ఫైబర్ కాంటెంట్ కంపల్సరీ ఉండాలి, అదేవిధంగా వాటర్ కంటెంట్ ఉండాలి, మోటిలిటీ ఉండాలి. సో వీటన్నిటిని అధిగమించి తీసుకునే ఫుడ్ సరిగ్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యంగ్స్టర్స్ చాలా మంది ఏంటంటే దే టేక్ చాలా ఆయిలీ అండ్ అంటే చీజీ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ద మోషన్ స్టిక్కీ రావటం వల్ల ఏనల్ కెనాల్ చుట్టూ అల్సర్స్ రావటం, వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసినట్టు భయపడటం, బ్లడ్ చూడగా నాకు ఏదో అయిందని పెద్ద టెస్టులు చేయించుకోవటం,
కానీ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ వాళ్ళు తీసుకున్న డైట్ రాంగ్ అని చెప్పేసి. సో అందుకని సమ్ టైమ్స్ విల్ బి సర్ప్రైజ్, మేము బ్లడ్ పడుతుంది అనగానే ఏనల్ కెనాల్ చూడగానే వీ కెన్ టెల్ దెమ్ నువ్వు ఇలాంటి డైట్ ఏమైనా తీసుకున్నావు అని. అంటే మన డైట్స్ ఆర్ నాట్, అంటే అన్ని ప్లేసెస్ హైజీనిక్ కాదు. చాలాసార్లు ఏంటంటే అంటే యంగ్స్టర్స్ దే ఫీల్ ఎక్కడ తిన్నా నాకు ఇమ్యూనిటీ ఉంది కదా, నాకు పర్వాలేదు అని. కానీ హైజీన్, హెల్తీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ తిన్నా కానీ అది రోడ్ సైడ్ అవ్వచ్చు, ఏమైనా కానీ సరైన వాళ్ళ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, సరిగ్గా కుక్ చేస్తున్నారని చూసుకోవటం. తెలియకపోతే మీరు వాళ్ళకి నేర్పించండి. సో తప్పు లేదు. ఇట్స్ నాట్ దట్ అది అక్కడ ఇట్స్ పీపుల్ ఎంజాయ్ ఇట్, ఇట్స్ ఓకే, బట్ టీచ్ దెమ్ సో దట్ మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఎందుకంటే డైట్ అండ్ మీరు తీసుకునే డైట్లో అన్హెల్తీ డైట్ ఉన్నా కానీ యూ కెన్ గెట్ కాన్స్టిపేటెడ్. దానివల్ల ఫిషర్స్, పైల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఫిస్టులాస్ ఇవన్నీ. మెయిన్గా ఏంటంటే క్యాన్సర్స్ కూడా యంగ్ ఏజ్ లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. అందుకని డాక్టర్ గారు ఇక్కడ చిన్న డౌట్ రేజ్ అయింది ఏంటంటే, ఈ కాన్స్టిపేషన్ అంటే చిన్న సమస్య కదా అని చాలా మంది హోమ్ రెమెడీస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నారు, రకరకాలుగా ఫాలో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కాన్స్టిపేషన్ కి హోమ్ రెమెడీస్ అంటే మన డైట్ సరిగ్గా మార్చుకోవటం అవన్నీ పర్వాలేదు. కానీ ఎప్పుడైనా కానీ మోషన్ చాలా సన్నగా థ్రెడీ లాగా వస్తుందో, బ్లడ్ అండ్ మోషన్ మిక్స్ అవుతుందో, మోషన్ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, తప్పకుండా మీరు డాక్టర్ సంప్రదించాలి. మీరు నేచురల్ రెమెడీస్ పని చేసినాయి, మోషన్ సరిగ్గా వెళ్తున్నట్టు పర్వాలేదు. కానీ మోర్ దెన్ 2 to 3 weeks దాటిన తర్వాత కూడా నా హ్యాబిట్ అంటే నేను సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను, పొట్టంతా చాలా ఫుల్ అయిపోతుంది, డిస్టెన్స్ వచ్చేసింది, వామిటింగ్ లాగా ఉందంటే తప్పకుండా మీరు చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొలనోస్కోపీ ఆర్ సిగ్మాడోస్కోపీ చేసుకొని హెసిటేట్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి చూసేసుకున్నాము అంటే వీ నో దట్ కోలన్ అంతా బాగానే ఉంది అని, దాన్ని బట్టి మనం మిగతా దానికి ప్రాముఖ్యత ఇవ్వచ్చు. అంటే మీ డైట్ మోడిఫికేషన్స్ కానీ, మెడికేటెడ్ ఫైబర్స్ కానీ, ఇవన్నీ కొన్నిసార్లు లాక్సేటివ్స్, ఫైబర్ మిక్స్డ్ ఉంటాయి పౌడర్స్, అవి కానీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే మీ ఏజ్ని బట్టి మీకు ఎంత సిమ్టమ్స్ ఉన్నాయి, దే లాట్ ఆఫ్ మెడిసిన్స్, కొన్ని కొలానిక్ మొటిలిటీ పెంచే మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఎక్కువ రోజుల కాన్స్టిపేషన్ రావటం వల్ల మళ్ళీ ఏనల్ కెనాల్ ప్రాబ్లమ్స్ అని నేను మీకు హెమరాయిడ్స్, పైల్స్, ఫిస్టులు అవన్నీ చెప్తాను. వాటికి వెళ్ళ ముందే మనం జాగ్రత్త పడితే బెటర్ గా ఉంటుంది. సార్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ డైట్ కాన్స్టిపేషన్ కి ఏంటి, చిన్న నుంచి పెద్ద వరకు అంటే ఏం చెప్తారు సార్? అంటే మీ ఏజ్ ని బట్టి, అంటే ఇప్పుడు చిన్నతనంలోనేమో యాక్టివిటీ, వాటర్ కి ఎంకరేజ్ చేయాలి. ఓల్డ్ ఏజ్ లోనేమో ఫైబర్, ఫ్రూట్స్ కి ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఫ్రూట్స్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా మీరు చూసారంటే పపాయ కానీ, ఆరెంజెస్ విత్ పల్ప్ కానీ, మస్క్మెలన్ కానీ, ఇవన్నీ న్యాచురల్ ఫైబర్స్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మోషన్ వెళ్ళడానికి తోడ్పడతాయి. ఈ రెండు కూడా మీకు అంటే ఫ్రూట్స్ పనిచేయట్లేదు, యాక్టివిటీ పనిచేయట్లేదు అంటే మీరు కొంచెం హెల్ప్ తీసుకొని కొలానిక్ మొటిలిటీ మెడికేషన్స్ కానీ యాడ్ చేస్తే అంటే ఈ కాన్స్టిపేషన్ నుంచి మీరు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.